మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత రసమయి బాలకిషన్ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. ఎమ్మెల్యే కవ్వంపల్లిపై రసమయి బాలకిషన్ చేసిన వ్యాఖ్యలకు సహనం కోల్పోయిన కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం మాజీ ఎమ్మెల్యే ఇళ్ల ముట్టడికి ప్రయత్నించారు. ఆ తర్వాత ఈ అంశంలో ట్వీట్ వార్ కూడా జరిగింది. సవాల్ విసిరితే తీసుకోవడం రాజకీయ నాయకుడి ముఖ్య లక్షణమని, దమ్ముంటే రండి అంటే దాక్కునే వైఖరి తమది కాదన్నారు. దీనికి కౌంటర్ గా ట్వీట్ చేశారు రసమయి. హైదరాబాద్ లో దాక్కున్నది నువ్వే అంటూ కవ్వంపల్లిపై ఫైర్ అయ్యారు. రైతుల తరపున ప్రశ్నించినందుకు దాడి చేశారా అని ప్రశ్నించారు. దమ్ముంటే రా తేల్చుకుందామని సవాల్ విసిరారు. రసమయి విసిరిన సవాల్ కి ఎమ్మెల్యే కవ్వంపల్లి కౌంటర్ ఇచ్చారు. ప్రజల మధ్యన ఎవరున్నారు, ఫామ్ హౌస్ లో ఎవరున్నారు అనేది ప్రజలకు తెలుసన్నారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై తీవ్ర విమర్శలు చేశారు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. సీఎం రిలీఫ్ ఫండ్ లో భారీగా అక్రమాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కవ్వంపల్లి అక్రమాలు, అవినీతిపై అధికారులకు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కి కూడా ఫిర్యాదు చేస్తానని చెబుతున్నారు. మండలానికి షాడో ఎమ్మెల్యే తయారై ప్రజలను పీడిస్తున్నారని అంటున్న రసమయి బాలకిషన్ తో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. మానకొండూరు పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే అన్నట్టుగా గత 4 రోజులుగా ఒక హీట్ పాలిటిక్స్ అయితే నడుస్తా ఉన్నాయి. మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అసలు ఈ ఆరోపణలకు ప్రత్యారోపణలకు అసలు కారణాలు ఏంటి, మూలం ఎక్కడుందో అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రసమయి గారు నమస్తే. అసలు ఏంటి ఆరోపణలు, ఎందుకోసం ఎమ్మెల్యే మీద పడ్డారు మీరు? అది వాళ్ళు ఆరోపణలు అంటారు, మేమేమో వాస్తవాలను పెట్టినాం. ఎందుకంటే మానకొండూరు నియోజకవర్గంలో మీరు గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చాలా మంది సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేసుకుని ఉన్నారు. అవి ఇప్పుడు కొన్ని వస్తూ ఉంటే చాలా రోజులుగా అసలు 10 నెలలు పెండింగ్ అయిపోయినాయి. 7 నెలలు అయినాయి, 8 నెలలు అవుతున్నాయి, సంవత్సర కాలంగా. అన్న మేము అప్పుడు అప్లై చేసుకున్నాం కదా, మరి మా చెక్కులు రాలేదు, మరి ఏమైందని చెప్పేసి మా దగ్గరికి వచ్చినప్పుడు మా పిఎని పెట్టి మొత్తం ఎన్ని చెక్కులు రిలీజ్ అయిపోయినాయి అని చెప్పేసి మేము మొత్తం లిస్ట్ తీయడం జరిగినది. చాలా చెక్కులు వచ్చినాయి, వచ్చి అసలు డ్రా అయిపోయినాయి. మామూలుగా చాలా మందికి చెక్కులు రాలేదని వీళ్ళు అనుకుంటున్నారు. అవి ఎప్పుడో డబ్బులు డ్రా అయిపోయినాయి. అసలు చెక్కులు ఎట్లా డ్రా అయిపోయినాయి అని చెప్పేసి మేము దాన్ని పూర్తి స్థాయిలో విచారణ చేసినప్పుడు ఇలా కొంతమంది ఏం చేశారంటే, కవ్వంపల్లి గారు ఉన్నప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే గారి ఆఫీసు నుంచి ఒక మనిషిని పెట్టుకొని కొంతమంది మండలానికి కొంతమంది ఏజెంట్లు ఉన్నారు. అంటే ఆ మండలానికి సంబంధించిన చెక్కులు తీసుకొని పోవడము. అయితే గతంలోనేమో పూర్తి చెక్కులు అనేటి ప్రభుత్వం ఇస్తుంది, పకడ్బందీగా ఉంటుంది. బ్యాంకు కూడా చాలా 1-2 సార్లు చూస్తూ ఉంటది. బ్యాంకులో కూడా అంత ఈజీగా చెక్కులు డ్రా చేసుకోవడం? నేను అక్కడే చెప్పబోతున్నా. గతంలో మేము ఉన్నప్పుడేమో స్వయంగా ఇళ్లకి వెళ్లి ఎవరైతే పేషెంట్ అప్లై చేసుకున్నారో వాళ్ళు చనిపోయినా కూడా ఆ ఇంట్లో అప్పచెప్పి మేము వచ్చేది. కానీ ఇటీవల వీళ్ళు ఏం చేశారంటే ఇనిషియల్తో వస్తా ఉన్నాయి. దాంతో ఏం చేశారు, చాలా మంది తీసుకొని పోయి వాళ్ళ కార్యకర్తలు ఒకరిద్దరు మాట్లాడుకొని ఈ మండలంలో గిన్ని చెక్కులు నీ అని తీసుకొని పోయి ఏం చేస్తారు, బెజ్జంకిలో ఉన్న చెక్కులు ఇల్లంతకుంట మండలానికి సంబంధించి బెజ్జంకిలో ఇనిషియల్ దొరకబట్టుకొని ఈ చెక్కులు డ్రా చేసుకుంటున్నారు. ఆ డ్రా చేసుకున్నటువంటి క్రమంలో ఇల్లంతకుంటకు సంబంధించినటువంటి కూనబోయిన రవి చెక్కును కత్తి రవి పేరు మీద రైన్ కనిపేట వాళ్ళు వేసేసి దీన్ని తీసేంత పడతారు. మాకు తెలిసినాక మేము బ్యాంకు పోయినాం, ఇవన్నీ చేసినాం, ఇవి జరుగుతుందని తీరా ఆరాధిస్తే ఇంకొక రవి, కత్తి రవి వాళ్ళ మీద కేసు నమోదు చేశాం. ఇది ఫ్రాడ్ జరిగింది, ఆయన అక్రమంగా చేశారని చెప్పేసి మేము ఫిర్యాదు చేశాం. పోలీసులు కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు ఉంది ఇప్పటి వరకు. అయితే ఇది ఒకటే జరిగింది అనేది చాలా జరిగినాయి. వాళ్ళు చేయలేదు, మేమే తీసి చెప్పినాము, మేమే పలాని చెక్కులు ఆగమైపోయినాయని మేము చెప్పినాం. అట్లాగే మొన్న లింగు శ్రీనివాస్ అనేది చనిపోయింది. ఆయన చనిపోతే వల్లం పట్ల ఆయన తీసుకొచ్చి బెజ్జంకి దగ్గర ఉన్నటువంటి లక్కశ్రీని పేరు మీద డ్రా చేసిరు, ఫోన్ పే కొట్టుకున్నారు. ఇంకా చాలా చెక్కులు ఉన్నాయి, మీకు ఎవిడెన్స్ తో. నేను ఏంటంటే ఒక చెక్కుల కోసమైన కాదు, చాలా చెక్కులు ఇట్లా అయిపోయినాయి. ఒక వ్యక్తిగత విమర్శల స్థాయికి ఇద్దరు నేతలు కూడా, ఆయన ఉన్నత విద్యావంతుడు డాక్టర్, మీరు ఉన్నత విద్యావంతుడు టీచర్ గా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఒక వ్యక్తిగత స్థాయికి ఆ రోగం ఉంది, ఈ రోగం ఉందనే స్థాయికి వ్యక్తిగత స్థాయిలకు విమర్శలు అనేవి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన విమర్శిస్తారు తప్ప నేను చదువుకున్నవాడిని, నేను సంస్కారం ఉన్నవాడిని, నేను ఎప్పుడు వ్యక్తిగత నాకు అవసరం. ఇప్పుడు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది నా వ్యక్తిగతమైనది కాదు కదనే, నా నియోజకవర్గం యొక్క పేద ప్రజల యొక్క హక్కు అది. మండలానికి ఒక షాడో ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన అవినీతి అక్రమాలపైన ఖచ్చితంగా మేము విచారణ దర్యాప్తు సంస్థలకు మేము కంప్లైంట్ చేయబోతున్నాం అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అంటున్నారు.